అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ టు శశి టీవీ. ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు భార్గవ్ గారు ఉన్నారు. సో ఆయన గురించి మనందరికీ తెలిసిందే, తంత్ర ఆస్ట్రాలజర్ గా తనని చాలా మంది బయట గుర్తిస్తూ ఉంటారు. మరి ఈ రోజు అయితే మనం స్టూడియోకి పిలిచాము. కామాఖ్య టెంపుల్ కి సంబంధించి మనకు చాలా డౌట్స్ ఉంటాయి కదా, బలుల గురించి, పూజల గురించి, అసలు ఏంటి అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి, ఇంకా ఈ తాంత్రిక విద్యలు కానివ్వండి, దశమహా విద్యలు, వీటన్నిటి గురించి అయితే క్లారిటీ ఇస్తారనమాట ఈరోజు. సో సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. ఓం నమో వెంకటేశ్. జై నమస్తే. ఎలా ఉన్నారు? సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు కొన్ని క్లారిటీ అయితే మనకి వ్యూవర్స్ కి కావాలి కాబట్టి, సో ఏంటి ఇంటర్వ్యూ ఎందుకు? మీ బిజినెస్ కోసమా, ఫేమ్ కోసమా, ఇంకేమైనా ఉందా? బిజినెస్ అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి మీకు పూజలు వచ్చి బిజినెస్ అవ్వాలి అలా ఏమైనా ఉందా ఏంటి? అట్లాంటి కాన్సెప్ట్ ఏం లేవండి నా దగ్గర. ఇక బిజినెస్ అంటారు అంటే ఇది బిజినెస్ అని అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. ఫేమ్ అంటే బిజినెస్ వస్తుంది కాబట్టి. చూడండి, నా జాతక రీత్యా ఇలా ఫేమ్ రావాలని కాబట్టి వచ్చింది. నేనే పెద్ద హీరో లెవెల్లో ఫేమ్ అని నేను చెప్పట్లేదు, ఏదో కాస్త కూస్తో వచ్చింది పేరు. ఇక బిజినెస్ అంటారా, నేను కన్సల్టేషన్ తీసుకునే ఫీజు అది జనరల్ గా ఆస్ట్రాలజర్స్ తీసుకునేంతే. కొంతమంది 50,000 తీసుకునే ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, నేను తీసుకునే చాలా తక్కువ. ఇందులో ఇది బిజినెస్ అంటే ఇక నేను సర్వైవ్ అవ్వాలి కదా, కాబట్టి తీసుకుంటాం. ఇప్పుడు ఒక పండితుడికి పూజ చేయిస్తారు, ఒక పండితుడు వచ్చి పూజ చేస్తారు, అతను ఫ్రీగా చేస్తారు. మీరు ఒక టెంపుల్కి వెళ్తారు, టెంపుల్ కి టికెట్స్ పెడుతున్నారు కదా, పలానా దర్శనానికి ఇంత, మరి ఎందుకు అలా పెడుతున్నారు? దేవుడు దైవ దర్శనం ఫ్రీ పెట్టాలి కదా, ఎందుకు అలా పెడుతున్నారు? మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మేము ఇలా ఉచిత సేవ అంటే ఇక నేను ఎవరికి దొరకను, ఇంకా మా ఊరంతా నిండిపోద్ది, అవునాగా? సో కాబట్టి నేను నా టైం స్పెండ్ చేసి చెప్పినందుకు కొంత అమౌంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు యాంకర్ గా మంత్లీ ఒక శాలరీ అనేది మీకు తీసుకుంటారు. ఒక సంస్థ నడవాలన్నా కూడా వాళ్ళు ఫ్రీగా ఏం చేయరు కదా సేవ, ఎవరైనా కానీ మనీ ఎక్స్పెక్ట్ చేస్తే చేస్తారు. సో నేను అదే చేస్తున్నాను. దీని బిజినెస్ అని పేరన్నా పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోవచ్చు. తంత్ర శాస్త్రం గురించి మనం మాట్లాడదాం. సో మీరు ఇవన్నీ చేస్తారు కాబట్టి, తంత్రంలో ఎక్కువ మీరు అన్ని విషయాల్లో ఇంటర్వ్యూస్ అన్ని కూడా చూసాం కాబట్టి, అసలు ఏంటి ఈ తంత్ర విద్యలు, ఈ తంత్ర శక్తులు, శాస్త్రం, ఇదంతా ఏంటి అసలు? ఇదంతా ఏంటి అంటే ఇది ఒక రకమైన ఎనర్జీ లెవెల్స్ అండి. ఎనర్జీ లెవెల్స్ ఏమొస్తుందంటే ఏం ఎనర్జీస్ వస్తాయి? మంత్రాలు చదవడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు మీకు శుక్లాంబరధరం వచ్చా? రాదు. శ్లోకాలు ఏమైనా వస్తాయి? వస్తాయి. ఏమొస్తాయి? ఓం భూర్భువః వస్తుంది, కర్పూర గౌరవం. దానివల్ల ఏమొచ్చింది మీకు? ఏం రాదు, జస్ట్ నేర్చుకున్నాం అంతే. ఎందుకు చదువుతున్నారు అవన్నీ? చదవట్లేదు. ఎందుకు నేర్చుకున్నారు? ఇంట్లో ఉంటాయి కదండి, ఫ్యామిలీలో చదువుతూ ఉంటారు, వాళ్ళు పాడుతూ ఉంటారు మార్నింగ్ లో. వాళ్ళు కూడా ఎందుకు అలా పెడతారు? ప్రతి ఒక్కరు పాజిటివ్ ఎనర్జీ కోసం. సేమ్ ఇది కూడా అంతే. ఓకే, ఏంటి పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ? తంత్రం అంటే నెగిటివిటీ. తంత్రం అంటే నెగిటివ్ అని ఎందుకు అట్లా అనుకుంటున్నారు? తంత్రం అంటే ఎలా ఉంది సౌండ్స్ అంటే ఏంటది? ఇప్పుడు మనం బయట జనాలు మంత్రం అన్నా ఏదన్నా కూడా తంత్ర కూడా ఇచ్చేది పాజిటివ్ రిజల్ట్స్. ప్రతి ఒక్కరు ఉదయాన్నే లేచి హిందువులు వెంకటేశ్వర స్వామి దిశలో ఇవన్నీ ఎలా పెట్టుకుంటారు, తంత్రాల్లో కూడా ఇది ఎందుకు చేస్తారు, తంత్ర కూడా అందుకే చేస్తారు. ఇదేం పెద్ద బూచి కాదు. ఓకేనా? మరి మంత్ర తంత్ర వీటికి డిఫరెన్స్ ఏంటి? మరి మంత్రం అంటే ఏంటంటే ఒక శక్తిని ఇన్వోక్ చేయడానికి యూజ్ చేసేదే మంత్రం. ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చింది, ఊరికే కూర్చుంటే ఏమైంది? చచ్చిపోతాడు వాడు. ఇంకా జ్వరం ఎక్కువైపోయి బ్రెయిన్ స్ట్రోక్ కొట్టి చచ్చిపోతాడు. అప్పుడు వాడికి ఏం చేస్తారు? కంట్రోల్ కానప్పుడు పారాసిటమాల్ ఇంజెక్షన్ ఏదో ఒకటి వేస్తారు. సో దిస్ ఇస్ తంత్ర. ఒక వ్యక్తి భయంకరమైన ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీలో వాడు ఏదో సర్వనాశనం అయిపోయి రెడీగా ఉన్నప్పుడు వాడికి వేసే ఇంజెక్షనే తంత్ర. ఓకే, సో మంత్రకి ఏంటి పని మరి? మంత్ర అంటే ఆ టూల్ అంతేనండి, సింపుల్ అర్థమయ్యే విధంగా. ఓకే, సిరంజ్ ఇస్ ద టూల్, దాంట్లో ఉన్న మెడిసిన్ ఇస్ తంత్ర. ఏది గొప్ప అంటే చెప్తారు? రెండు గొప్పేనండి, ఒకదాన్ని విడద. సిరంజ్ లేకోకుండా మెడిసిన్ ఎలా ఇంజెక్ట్ చేయలేము, అదే విధంగా మంత్రం లేని తంత్రం వ్యర్థం. అంతే కదండి. మీరు ఇప్పుడు ఈ మంత్రాలు ఇవి తంత్రాలు చేస్తారు, పూజలు చేస్తారు, అంత బాగుంది కదా. ఎవరికైనా నిజంగా కరెక్ట్ గా చెప్పినట్లుగా జరిగి వాళ్ళ మీద పూజలు చేయించుకొని ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు ఏమైనా ఎగ్జాంపుల్స్ అలా ఉన్నాయా? చాలా మంది ఉన్నారండి. నేనేమో 100% అని చెప్పాను, 60% వరకు నేను సక్సెస్ చేశాను. చాలా మంది క్లయింట్స్ కూడా ఉన్నారు. అండ్ ఈ తంత్ర శక్తి దీంట్లో లైంగిక పరంగా చూసుకున్నట్లయితే చాలా డిస్కషన్స్ వస్తూ ఉంటాయి, అండ్ దానికి సంబంధించి పూజలు అవ్వడం ఇవన్నీ అవుతుంటది. ఏంటండి ఇది? అంటే
ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు జనాలను ఒక తప్పుదారి పట్టిస్తున్నట్టేనా? ఏం లేదు, ఎక్కడ పట్టిస్తున్నామండి తప్పుదారి? ఇప్పుడు మన సనాతన ధర్మంలో కొన్ని ఉంటాయి, వాల్యూస్ ఎథిక్స్ ఉన్నాయి కదా, అవి కాకుండా ఈ తంత్రాలకు వెళ్ళి ఇప్పుడు ఒక అమ్మాయి మీ దగ్గరకు వచ్చారు, చాలా మంది వచ్చే ఉంటారు, వచ్చి నాకు అమ్మాయి కావాలి, నా అమ్మాయిని చేసుకోవాలి, అమ్మ నా మాట విన్నట్లే పూజ చేసేయండి అంటే మీరు చేసేస్తారా? నేనైతే ఇంతవరకు వశీకరణాలు ఇట్లాంటివి అయితే చేయలేదండి. బట్ సబ్జెక్ట్ ఈస్ దేర్. ఓకే, అది ఎట్లా, అది ఆ తాంత్రికుడు డిసైడ్ అవ్వాలి అది చేయాలా వద్దా అని. నేనైతే వాటిని టచ్ చేయడం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, కాలేజ్ చేరుతారు పిల్లలు, వాళ్ళకు ఆ కాలేజ్ నాడు మంచి సబ్జెక్ట్ చెప్పే లెక్చరర్స్ ఇవంతా కాలేజ్ లైఫ్ లో ఉంటారు. అట్ ది సేమ్ టైం బయట కూడా ఆ చెడగొట్టేకి సంబంధించిన ఈ ఆల్కహాల్, స్మోకింగ్, గంజా ఇవన్నీ దొరుకుతున్నాయి. వాడు ఏది చూస్ చేసుకుంటాడు అనేది వాడి మీద ఉంటుంది. సో ఇది కూడా అంతే, చేతబడులు ఇది ఇట్లాంటి నెగిటివ్ కైండ్ ఆఫ్ చూసుకుంటారా, లేదంటే సాత్వికంగా కానీ ఏదైనా మనుషులకి మంచి జరిగేది చూస్తారా అనేది డిపెండ్స్ ఆన్ తాంత్రిక్. చాలా మంది ఇప్పుడు దేవుళ్ళ కన్నా వీటిని ఎక్కువ నమ్ముతున్నారు, చేతబడులు, తాంత్రిక విద్యలు, వీటిని. ఇది నమ్ముతారా మీరు? చేతబడులు, తాంత్రిక విద్యలు ఇవన్నీ అనేవి ఉన్నాయండి. ఓకే, దేవుళ్ళు ఉన్నారా మరి? దేవుళ్ళు మంచి ఉంటే చెడు ఉంటుంది, దైవం ఉంటే దైవం కూడా ఉంటుంది. మరి ఏది లేదు అసలు ఇదంతా ఫేక్ అని నమ్మే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అది వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. మనం ఎవరు ఇప్పుడు గొప్ప ఇందులో, నమ్మే వాళ్ళ నమ్మని వాళ్ళ, అన్ని సెట్ ఆఫ్ రూల్స్ వాళ్ళకు ఉంటాయండి. కాబట్టి మనం ఎవరిని నిర్దేశించలేదు. ఎందుకంటే మన కుటుంబంలో ఉన్న వాళ్ళే మన మాట వినరు సరిగ్గా ఒక్కొక్కసారి. కాబట్టి మనం బయట వ్యక్తుల్ని శాసనం చేయాలి అనుకోవడం కూడా మనం మూర్ఖత్వం. ఎవరి యొక్క వాళ్ళ బ్రెయిన్ పరిధి వాళ్ళకు ఉంటుంది, ఎవరికి వాళ్ళు గొప్ప. ఇప్పుడు ఇంత మీద వాదం పెట్టుకున్నాను అనుకోండి, మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, నాకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఎవరికి వాళ్ళం గొప్పే అనుకుంటాం. అదే విధంగా నాస్తికుల వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది, ఆస్తికులుగా మనకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరిని ఎవరు జడ్జి చేయలేం. ఇప్పుడు మీరు తాంత్రిక విద్యలు చేస్తారు కదండి, తాంత్రిక శాస్త్రం ప్రకారం పూజలు చేసి దాన్ని బట్టి సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి, ఏమి ఉంటుండొచ్చు? నార్మల్ గా భార్య భర్తల గొడవలు ఇవి అవుతూ ఉంటాయి కదా, వాటికి పూజలు చేయడం అట్లా ఉంటుందా? పూజలు చేయడం అంటే వాళ్ళు వస్తున్నది పూజలు చేయమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాతకం చెక్ చేస్తాను. జాతకాలు కూడా చూస్తారు? జాతకం నా ప్రొఫెషనే ఆస్ట్రాలజీ. సో జాతకాలు చూసి అప్పుడు భార్యాభర్తల మధ్య ఇలాంటి కుండలీలు ఉన్నాయి, సెట్ అవ్వదు, కానీ మీరు అప్పటికి వివాహం చేసుకున్నారు కాబట్టి ఇవి ఇలాంటివి చేస్తే మాక్సిమం మీకు బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తాను. ఇది భార్యాభర్తలకి. కొంతమంది పెళ్లి కాకముందే వస్తారు మ్యాచ్ మేకింగ్ కి, సో ఇది పడదని చెప్తాను. కొంతమంది పిల్లలకు వస్తారు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ కి నేను సొల్యూషన్ చెప్తా ఉంటాను. మీరు ఇప్పుడు రెండు చేస్తున్నారని చెప్పారు కదా, జ్యోతిష్యం కూడా మీరు చేస్తారు. మరి ఆస్ట్రాలజీకి, తంత్ర శాస్త్రంకి, జ్యోతిష్య శాస్త్రంకి డిఫరెన్స్ ఏంటి మరి? ఆస్ట్రాలజీ తంత్రం మిక్స్ చేస్తామండి అంతే. అది వాళ్ళ చాయిస్ అండి. నేను ఆస్ట్రాలజీ విత్ తంత్రాలో కొంచెం జ్యోతిషం గురించి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ని ఆస్ట్రాలజీని మిక్స్ చేసి నేను వామాచార విధి విధానంలో చేయడానికి ఉన్నాను అన్నమాట. సో కాబట్టి నేనైతే సాత్వికం ఇప్పుడు టచ్ చేయలేదు. సో దానికి ఒక స్ట్రాంగెస్ట్ రీజన్ ఉంది కాబట్టి నేను అందుకు ఇలా వామంలోనే చేస్తా ఉంటాను. ఎంతకాలం నుంచి చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు 3 years నుంచి చేస్తాను. 3 years నుంచి చేస్తాను. 3 years లో ఎంత మందికి గుడ్ జరిగి ఉంటుంది మీ వల్ల, ఈ పూజల వల్ల? చెప్తున్నాను కదండి, ఒక 100 మందికి చేస్తే ఒక 60 మంది దాకా నా నుంచి మేలు పొందారు. ఇంకోటి ఇప్పుడు మీరు అన్ని చెప్తున్నారు కదా, వీటికి ఇప్పుడు శాస్త్రీయ పరంగా ఏమన్నా ఉన్నాయా మనకి? వాల్యూస్ ఎక్కడన్నా రాసి ఉన్నాయా, ఇలా పూజలు చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి? ఉన్నాయండి. ఓకే, ఉన్నాయి, శాస్త్రాల్లో రాసి ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక హార్ట్ సర్జన్ ఉంటారు, బైపాస్ సర్జరీ చేస్తారు, దానికి ఆధారం ఎక్కడ ఉంది అంటే ఆయన బేసిక్ పాయింట్, ఆయన ఎలా హార్ట్ ని అలా ఇది బైపాస్ సర్జరీ ఎట్లా చేయగలుగుతున్నాడు చెప్పండి ఆన్సర్. ఆయన ఒక కోర్స్ చేశారు, దానికి కొన్ని బుక్స్ ఉంటాయి, ఇవన్నీ చదివి చేశారు. అది మనకు తెలుసా ఆయన ఏమేం బుక్స్ చదివాడు, ఆయన ఏమేం బుక్స్ చదివాడో మనకు తెలుసా? కానీ ఆయన ఒక ప్రొఫెషనల్ గా సర్టిఫైడ్ అయ్యి ఇది ఉంది అని ఒక యూనివర్సిటీ నుంచి ఒక డాక్టరేట్ పొంది చేస్తూ ఉంటాడు. అలాగే ఆయన ఏం బుక్కులు చదివారో ఎలా మనకు తెలియదు. తంత్ర ఈ సబ్జెక్ట్ కూడా అంటే దీనిలో కూడా ముండమాల తంత్రము, కాళీ తంత్రం అని ఇలా రకరకాల తంత్రాలు ఉంటాయి.
అవన్నీ చదువుతారు, గురువుల దగ్గర శిష్యరికం చేస్తారు, అవి నేర్చుకుంటారు, తర్వాత తాంత్రికులు అవుతారు. అర్థమైందా? సో ఇలా ప్రతి దానికి మనము ఏంటి అంటే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అవన్నీ మనం ఇప్పుడు షో చేయలేము. సేమ్ ఎగ్జాంపుల్ అంతే. సో చాలా మంది ఉంటారు ఇప్పుడు మిమ్మల్ని చూసి నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, ఏ వీడియోకైనా నెగిటివ్ పెట్టే వాళ్ళు ఉంటారు. బట్ చాలా మంది ఎలా ఉంటారంటే లేదు మీరు ఇదంతా డబ్బుల కోసమే చేస్తున్నారు అనే వాళ్ళకి మీరేం చెప్తారు? అనుకోనివ్వండి, అంతే, నో ఫరక్. అంతే కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని వదలట్లేదు, మన సందులో ఉన్న వార్డు మెంబర్ ని కౌన్సిలర్ ని కూడా వదలరు. ఇంకా మనల్ని ఎందుకు వదులుతారండి? కాబట్టి ఐ డోంట్ బాదర్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్. సో మీది ముఖ్యంగా ఏంటంటే కామాఖ్య టెంపుల్ కి సంబంధించి బాగా చూసాం ఇవి, దీనికి సంబంధించి ఎక్కువ మీరు మాట్లాడుతూ ఉంటారు కదా. అక్కడ బలుల గురించి మనకి కొంచెం డిస్కషన్ వచ్చింది. సో ఏంటి బలులు జరుగుతాయి అక్కడ? నిజంగా జరుగుతాయి అంటే ఎలా దేవత గుడిలోనే జరుగుతాయి, బయట ఇంకేమైనా ప్రదేశాలలో? బయట జరుగుతాయి, చోటు ఉంటుంది, కొంచెం బయట జరుగుతుంది. నార్త్ లో ఇవన్నీ నమ్మరు కదండి ఎక్కువగా, మరి అక్కడ నిజంగా ఎందుకు నమ్మరండి? అంటే అద్భుతమైన ఆలయాలన్నీ నార్త్ లోనే ఉన్నాయి కదా. ఆలయాలు ఉన్నాయి, బట్ బలి ఇలాంటివి ఎక్కువ వాళ్ళు ఎంకరేజ్ చేయరు. కామాఖ్యకి రండి, మీరంతా ఇక్కడ మాట్లాడద్దు, కామాఖ్యకి రండి, కెమెరాలు ఎత్తుకొని మీకు చూపిస్తా. ఎందుకంటే నేను ఒక ప్రూఫ్, నేను అట్లా పదే కామాఖ్యలో ఉన్నాయి కదా, మీరు వచ్చి చూస్తే మీకు తెలుసు. మీరు ఎక్కడండి ప్రాపర్? మాది అనంతపూర్. సో తెలుగు మనకి సౌత్ సైడ్ మనకి తెలుసు ఏముంటుందో అన్ని క్లారిటీగా తెలుసు. సో మన సనాతన ధర్మాన్ని కూడా మీరు ఫాలో అవుతారా? ఫాలో అవుతారు కదా. జీవులని హింసించరాదు అని చెప్పేసి క్లారిటీగా ఉంది. అండ్ మనము చాలా నార్మల్ కూడా చాలా వాటిలో చూస్తుంటాం, ఎప్పుడు మనకి రెగ్యులర్ గా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాము. మనం జంతువులను చంపొద్దు, తినొద్దు, అసలు నాన్ వెజ్ అనేది తినొద్దు. అలాంటిది బలి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాను? చాలా ఉంటాయండి, శివభక్తులు అయితే అసలు తినొద్దని చెప్తారు కదా. అలాగేం లేదండి, నాన్ వెజ్ తినకూడదని మన దాంట్లో లేదు. అంటే ఒక దాన్ని చంపి మనం తినాలి, దాని ప్రాణం తీసేనే మనం తినొచ్చు. అంటే ఒక రకం మనం రాక్షసుల్లో బిహేవ్ చేస్తున్నట్టే కదా. చూడండి, ఈ బలి అంటే ఈ నాన్ వెజ్ తినాలి ఇది హిందూ ధర్మంలో ఉందా లేదనేది పక్కకు పెడితే, ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు మీరు చూస్తుంటారు గ్రామ దేవతలకు బలులు ఇస్తారు. మరి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇలా బలులు వద్దు అనే వాళ్ళంతా వెళ్ళినప్పుడు స్టాప్ చేయండి. హైదరాబాద్ లో మరి ఇక్కడే మీరు కావట్లేదే, ఇక కామాఖ్య సిద్ధ మదర్ గాడెస్, అక్కడ ఎట్లా మనం చెప్పమంటారు? అక్కడ ఎట్లా నిషిద్ధం చేయమంటారు? ఆదిశంకరాచార్యులతోనే కాలేదు కామాఖ్యలో బలులు స్టాప్ చేసి, ఇంకా మనం ఎంత? ఆదిశంకరాచార్యుల వాళ్ళే వచ్చి కామాఖ్యలో బలు స్టాప్ చేయంటే అమ్మవారు ఒప్పుకోలేదు. మరి ఆ ఆదిశంకరాచార్యులు గొప్ప వాళ్ళ ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఏమేమి ఇస్తారు ఇక్కడ బలులు అని ఇస్తారంటే, పావురం ఇస్తారు, బాత్ ఇస్తారు, మేక, దున్నపోతు బలి ఇస్తారు. సో కాబట్టి ఆదిశంకరాచార్యుల వాళ్ళ చేతనే కామాఖ్యలో బలి లేపడం కాలేదు. సో కాబట్టి సోకాల్డ్ ఎవరైతే బలులు, జంతు హింస ఇట్లాంటి, మళ్ళీ మటన్ చికెన్ తింటాం కదా మనం, మీ నాన్ వెజిటేరియనేనా? లేదు, వెజిటేరియన్. మరి ఇప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అన్నా ఉంటారు కదా నాన్ వెజిటేరియన్స్, ఉంటారు కదా, మరి మీరు వాళ్ళకి డైలీ చెవులో చోరీలకు చెప్తారా నాన్ వెజ్ మానే, ఎందుకు హింస చేస్తావు? ఇప్పుడు చికెన్ షాపులు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బంద్ చేసుకోండి, జీవహింస ఎందుకు, బావర్చి ఉంది అక్కడికి వెళ్ళి జీవహింస ఎందుకు, పారడైజ్ ఉంది అక్కడికి వెళ్ళి జీవహింస ఎందుకు? అందరు మెంటాలిటీ పక్కన పెడితే అదేనండి రకరకాల, అది మనము కట్ చేయడం, చూడము, చేయము, సరే కట్ చేయడం ఏం చేసా ఓకే, అలా కాదు, ఓకే అని కాదు. బట్ మనం నిజంగా అక్కడ ఒకటి తెచ్చి దాన్ని మన కళ్ళ ముందు దాని ప్రాణం పోతుంటే ఎలా ఉంటుంది? కళ్ళ ముందు చేస్తే ఒక లెక్క, బిహైండ్ ద స్క్రీన్ చేస్తే ఒక లెక్క, అలా అని కాదు. కానీ ఒక ప్రాణం తీయడం అనేది కొంచెం మనకి, ఇప్పుడు మీరైనా దున్నపోతే కాదండి, నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు జీవితంలో ఏ జీవిని హింస పెట్టలేదా? బై మిస్టేక్ లో అయి ఉంటుంది, చెప్పలేము. దోమ వస్తుంది, మరి మీరు దోమ ఉంటే కొడతాము, రానివ్వండి. అది ఎందుకు జీవహింస చేయాలని దోమను వదిలేస్తున్నారు? ఇంట్లో ఎలకలు లేవా? మీ ఇంట్లో ఎలకలు ఉన్నాయా లేదా? ర్యాట్ పాయిజన్ పెట్టుకున్నారా లేదా? మరి మీకు అనిపిదా మీ ఇంట్లో ఎందుకమ్మా ఎలకల్ని చంపుతావు, జీవహింస కదా అని ఊరికే ఉంటున్నారా? దోమల బ్యాట్లు ఎందుకు తయారు చేస్తున్నారు? దోమలు సావగుట్టేకే చేస్తున్నారు, మరి జీవహింస కదా. మరి మీలాంటి వాళ్ళు అంటే ఇట్లా జీవహింస అనే బ్యాచ్ అంతా వెళ్ళి ఆ కంపెనీస్ బంద్ చేయించండి. అలా అంటే మరి ఒక రోజు అన్ని చేస్తారు, మనిషి బలి కూడా ఇచ్చేస్తారేమో. ఇంకా మనిషి బలులు కాదండి, ఫస్ట్ నాకు చెప్పండి టాపిక్. ఎక్కడైతే ఆరిజిన్ ఉందో ఈ ఫ్యాక్టరీలు బంద్ చేయించండి. ఇప్పుడు మనము దోమలు ఉన్నాయి, హిట్ కొడతామా? కొడతాము.
ఎందుకు దోమలు జీవహింస కదా, మరి అది జీవే కదా, అది మన ప్రాణాలకి హాని చేస్తుంది కాబట్టి. సరే అట్లయితే దోమలన్నిటి ఒక రూమ్ లోకి వేసి మీరు ఇట్లా కూర్చొని చూసుకుంటూ ఉంటారా? ఉండలేము. చూడండి, ఇది ఒక నిరంతర ప్రక్రియ, దిస్ ఇస్ సైకిల్. అట్లనే జీవహింస చేయకుండా అంటే గొర్రెలు ఎక్కువ అవుతాయి, ఆ షీప్స్ ఇవి మీవే ఎక్కువ అయిపోతాయి. సో ప్రతిదానికి ఒక సర్కిల్ అనేది ఉంటుంది కాబట్టి అది రొటేట్ అవుతా ఉంటుంది. దీని గురించి అది పెద్ద అప్రస్తుతం. బలులు అనేటివి ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ అవి లేకపోతే అనిమల్స్ ఎక్కువ అయిపోతాయి. ఇంకోటి అండి, ఇప్పుడు మయాంక్ మీరు అక్కడ వినే ఉంటారు, మీరు ఎందుకంటే వెళ్తూ ఉంటారు కదా, మీరు మంత్లీ 2 times వెళ్తారా కామాఖ్యకి? వెళ్తాను. సో మయాంక్కి ఒక పర్టికులర్ హిస్టరీ ఉంది. అక్కడికి వెళ్ళాలంటే భయపడతారు, సమ్ ఆయిల్స్ ఉంటాయి, అవి రాసుకుంటే మనుషులు జంతువుల్లా మారిపోతారు, ఇలా చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. ఆ విలేజ్కి వెళ్ళాలంటేనే భయం అంట. అండ్ గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసిందని కూడా వినబడింది. ఏంటి అసలు దాని యొక్క చరిత్ర ఏమన్నా చెప్తారా మీరు? కామాఖ్య దగ్గర ఉన్న నెగిటివిటీ శక్తి మయాంగులో వెళ్ళి ఉంది. దీనికి ఒక పెద్ద థియరీ ఉంది. ఏంటది? వద్దులేండి, అదెంత కొన్ని గుప్తంగా ఉంటాయి, అవన్నీ చెప్పకూడదు. కామాఖ్య సైడ్ ఉన్న నెగిటివ్ శక్తిని తీసుకెళ్లి అమ్మవారు మయాంగ్ సైడ్ పెట్టారు. మయాంగ్ లో తంత్ర విద్యలు ఉన్నాయనేది నిజం. అక్కడ మహాతాంత్రికులు కూడా తెలుసు, మా గురువు గారు కూడా అక్కడే ఉన్నారు, మనం కూడా వెళ్ళేది. సో కాబట్టి ఎవరైనా తంత్ర విద్యలకు చాలా అద్భుతంగా ఫలితాలు ఇది కావాలనుకున్నప్పుడు అంటే ఈ చేతబడి ఇట్లాంటివి ఉంటాయి కదండి, నెగిటివ్, హైలీ నెగిటివ్, మయాంగులో చేస్తారు. బట్ మయాంగులో వాళ్ళందరికీ పలకరు, చాలా క్లోజ్ అసోసియేట్స్ ఉండాలి, వాళ్ళు ఇది చేస్తారు. సో ఇంకొకటి అండి, ఇప్పుడు కామాఖ్య టెంపుల్ గురించి మనం మాట్లాడదాం. దాంట్లో ఏంటంటే చాలా మంది, ఇప్పుడు ఇక్కడ నేను రీసెంట్గా కొందరు ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాళ్ళ ఆస్ట్రాలజర్స్ కానివ్వండి, వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే అసలు కామాఖ్యలో బాయ్స్కి మేల్స్కి అలాగే ఉండదు, అక్కడ అసలు ఎలా పూజలు చేస్తారు ఏంటి అని చాలా మంది, ఇప్పుడు ఫేక్ బాబాలు మనం చూస్తున్నాం ఎంతలా అయిపోయారు. అంటే మీరు ఒకవేళ నిజంగా మీరు నిజాయితీగా ఉన్నారు, మీరు జెన్యున్గా వర్క్ చేస్తున్నారు, జనాలకు మీ వల్ల ఉపయోగం ఉందన్నా మిమ్మల్ని నమ్మడానికి ఇష్టపడట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను, అఘోరి ఎంతమంది డబ్బులు తీసుకున్నాడు మీరు న్యూస్ చూసే ఉంటారు. తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, అసలు వాడిని అఘోరి అనదు, శ్రీనివాస్ అనాలి. సో శ్రీనివాస్ ఎలా చేశాడో మీకు తెలుసు. మరి ఇలా ఫేక్ వాళ్ళందరూ వచ్చేస్తుంటే ఎలా నమ్మాలి నిజమే అని? చూడండి, ఫస్ట్ థింగ్ కామాఖ్యలో వెళ్ళి అమ్మాయిలు చేస్తారు, అమ్మాయిలు వెళ్తారు. ఇప్పుడు ఎవరికైతే పిల్లలు అవ్వట్లేదో వాళ్ళు వెళ్తారంట ఎక్కువగా. వెళ్ళినప్పుడు అబ్బాయిలు కొంతమంది బాబాలు పూజలు చేయడం అట్లా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మనం వింటున్నాం. కానీ అలా చేయకూడదు కదా, అది అమ్మవారి ఒక యోని పూజ, అది ఒక శక్తిపీఠం కాబట్టి యోని పూజ కాబట్టి అది ఆడవాళ్ళు కదా చేయాల్సింది అన్నది వాళ్ళ అభిప్రాయం. తప్పండి. కామాఖ్యలో చేసేది పండాలు ప్రీస్ట్లే ఉంటారు, మేల్సే ఉంటారు, ఫిమేల్స్ లేరు. అది ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ ఉండాలి అని అంటున్నారు వాళ్ళు, ఉన్నారు అనట్లేదు. బాయ్స్ చేయకూడదు అసలు, అమ్మవారి ఎలా ముట్టుకుంటారు ఒక సాధారణ వ్యక్తి అంటారు. మరి వీళ్ళు వెళ్ళట కామాఖ్యలో మాట్లాడరమ్మానండి, వెళ్ళి మాట్లాడలేరు. వచ్చి హైదరాబాద్ లో పడతారు, అక్కడ కామాఖ్యలో తంతే ఇక్కడ హైదరాబాద్ లో పడతారు. రియాలిటీ అంటారంటే వాడు వచ్చి ఇక్కడ పడతాడు. ఇదంతా పనిలేని మాటలు అనమాట. కామాఖ్య ఏందనేది నాకు తెలుసు, అక్కడ ఉండేది కంప్లీట్. అసలు వీళ్ళెవరండి చెప్పడానికి? నరకాసుడు ఉన్నప్పటి నుంచి ఆ తరాలు వస్తూనే ఉన్నాయి అక్కడ, అంతమంది క్లోజ్ ఉన్నారు నాకు, ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసు నాకు. ఈయనెవరు అక్కడ చేయకూడదు, అబ్బాయిలు ఎట్లా ముట్టుకుంటారు అది ఇది అంటే, ఇప్పుడు మనకు భద్రాచలం ఉంది, సీతమ్మ వారి కళ్యాణం జరుగుతుంది, పంతులు తాళి కడతారు. అంటే పంతులు కట్టినట్లా తను ఏదో ఒక విధి విధానం ఉంటుంది, శ్రీరాముల దేవుని టచ్ చేసి ఈయన వెళ్ళి కట్టడం ఏదో ఒక ప్రాసెస్, ఒక విధి విధానం ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా ఒక విధి విధానం ఉంటుంది, అది వీళ్ళు మాట్లాడిన వాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి. అర్థమవుతుందా? ఊరికి అక్కడ టచ్ చేయకూడదు, వీళ్ళు ఎలా వెళ్తారంటే ఈయన వెళ్ళి మాట్లాడమన్నాడు అక్కడ కామాఖ్యలో, అక్కడ తంది ఇక్కడ పడతాడు. అంటే మీకేమనిపించలేదా? ఇప్పుడు నాకేమనిపించలేదు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే క్లారిటీగా చెప్తానండి, వాళ్ళు ఏమన్నారు అన్నది నేను మాట్లాడాను కాబట్టి నాకు క్లారిటీ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే అది ఒక యోని, ఒక స్త్రీకి సంబంధించింది, అమ్మవారికి సంబంధించింది. బాయ్స్ దాన్ని ఎలా ముట్టుకుంటారు? ఇప్పుడు ఆడవాళ్ళని కించపరిచినట్టే కదా, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ముట్టుకోవడం సాధ్యమేనా?
ఒక రకంగా ఇప్పుడు సనాతన ధర్మంలో వాల్యూస్ ముట్టుకుంటున్నారు అంటున్నాడు ఆయన. ఏం అక్కడ లోపలికి వెళ్ళి ఏం ముట్టుకున్నాడు నాకు ఫస్ట్ అది చెప్పండి. ఎవరో మీకు చెప్పిన వాళ్ళు శక్తి పీఠం ఏదైతే ఉందో దాన్ని ముట్టుకొని పూజలు చేస్తారంట కదా అక్కడ. సో ప్రాసెస్ మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. అవునండి, అక్కడ మాకంటే ఎక్కువ మీకు తెలుసు, మీరు రెగ్యులర్ గా వెళ్తారు కాబట్టి. ముట్టుకొని సమ్ పూజలు చేస్తారు, క్లీనింగ్ చేస్తారు, అన్ని ఏదో ప్రాసెస్ చూడండి. అక్కడ కామాఖ్యలో యోని పీఠ క్లీన్ చేసేటప్పుడు పండాలు కళ్ళ గంతలు కట్టుకొని చేస్తారు. ఓకే, అది చెప్పిన హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ కి తెలియదు. వీళ్ళు ఎప్పుడైనా వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అక్కడ కళ్ళకు గంతలు కట్టుకొని పూజలు చేస్తారు వాళ్ళు. ఆ యూనిపీట్ని వాళ్ళు ఏమిది చేయరు. కళ్ళకు గంతలు కట్టుకొని వెళ్ళి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇట్లా పక్కకి వేసేసి మళ్ళీ కొత్త వస్త్రం అంతా కప్పి పూల అలంకరణ చేసి బయటకు వచ్చేస్తారు. చూడకుండానే చూడరు. ఇప్పటి వరకు ఎవరైనా చూసారా శక్తిపీఠాన్ని? లోపలైతే ఒక స్టోన్ స్ట్రక్చర్ ఉందనే విషయం నాకు తెలుసు. నేను కూడా చూడలేదు. గూగుల్లో కొడితే వస్తుంది కదండి. అది ఫేక్, అది ఫేక్, ఫేక్ అది కాదు. చాలా మంది అదే అనుకుంటున్నారు. నేను కొత్తలో కామాఖ్య తెలియనప్పుడు నేను అదే అనుకున్నాను. అది కాదు అసలు. అది ఎవ్వరు చూడలేదు. చాలా సీనియర్ పండాలే వెళ్ళి ఒక అసిస్టెంట్ పెట్టుకొని కళ్ళకు గంతలు కట్టుకొని మొత్తం వాష్ చేసిన తర్వాత అమ్మవారికి కొన్ని చర్యలు ఉంటాయి కదా, అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఎర్రటి వస్త్రాన్ని అన్ని ఇట్లా కట్టుకొని వేసి పూలు పెట్టి వచ్చేస్తారు. చూడరు. నేనే కాదు, నా క్లోజ్ నా అసోసియేట్స్ కూడా వాళ్ళు కూడా చూడలేదు. ఎవరో ఒక సూపర్ సెలెక్టివ్ ప్రీస్ట్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్తారు. అది నాకు తెలుసు, వీళ్ళకి తెలియదు. అట్లా చెప్పకూడదు. అక్కడ పూజ విధి విధానాలు ఏమన్నా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? చేయలేనండి. అది కంప్లీట్ అవన్నీ గుప్త విద్యలు, చెప్పకూడదు. అంటే నార్మల్ గా వచ్చిన జనాలకి ఎలా రిసీవ్ చేసుకుంటారు? దర్శనం ఎలా రిసీవ్ చేసుకుంటారంటే సర్వదర్శనం ఒకటి ఉంటుంది. ఇంకోటి మీరు ఇందాక చెప్పారు అసలు దర్శనం అంటే మనకి కరెక్ట్ గా అక్కడ చూపియారు. ఎక్కడైతే పీఠం ఉందో అక్కడ కాదన్నారు కదా. పీఠం ఎక్కడ ఉంటుందో శక్తిపీఠం అక్కడ వెళ్ళొచ్చా మనం? చూడొచ్చు, వెళ్ళొచ్చండి. వెళ్ళి అమ్మవారి యోని పీఠం ఉంటుంది, వెళ్ళొచ్చు. లోపల వాటర్ ఉంటాయి, యోనిస్రవాలు ఉంటాయి. ఆ వాటర్ తీసుకొని తాగొచ్చు. నెత్తి మీద వాటర్ ఎక్కడి నుంచి వస్తాయని న్యాచురల్ గా వస్తుంటాయి. న్యాచురల్ గా ఎంత క్లీన్ చేసినా కూడా అమ్మవారి యోని నుంచి ఆ యోనిస్రవాలు వస్తా ఉంటాయి. సో అవి తీసుకొని ఒక వీలైతే చిన్న ఏదైనా బాటిల్ లాంటివి పెట్టుకొని ఆ వాటర్ కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇంట్లో ఏదైనా మనము స్నానం చేసి ఒక బకెట్ లో ఒక డ్రాప్ వేసుకోవచ్చు, ఎవరికైనా ఒక డ్రాప్ మౌత్ లో వేసుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా అమ్మవారి యొక్క యోనిస్రవాలు వాడచ్చు. సో ఇవన్నీ మీరు నమ్ముతున్నారు? నమ్మడం ఏంటండి బాబు, నమ్మి ఇవన్నీ ఆరాధిస్తూ ఉన్నా నేను. నమ్ముతున్నారా కాదు, నమ్ముతాను. ఆల్వేస్ షీ ఈజ్ మదర్ గాడెస్. ఎంటైర్ ఈ యూనివర్స్ శక్తి కామాఖ్యాదేవి యోని నుంచి ఉద్భవించింది. షీ ఈజ్ ద మదర్ గాడెస్. అంటే నేను అంటాను, ఇన్ని దేవుళ్ళు ఉన్నారు కదా, ఎందుకు పర్టికులర్ గా కామాఖ్యాదేవిని అంతగా? నా ఫేట్ మారిందండి. ఇప్పుడు ఏదైనా ఒక మిరాకిల్ జరిగితేనే కదా ఒక మనిషి నమ్ముతారు. ఇప్పుడు మీరు శివభక్తులు, ఎందుకు శివుడిని పూజిస్తారంటే ఎందుకు మీకు ఆయనకు సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు లేదా మీరు ఏదో కనెక్ట్ అయ్యి. నేను కూడా అంతే, కామాఖ్యాదేవి వలన నాకు ఫేట్ మారింది. సో కాబట్టి ఎక్కువ చిన్నమస్తాదేవి వలన నా కొడుకు మాటలు వచ్చాయి. సో అలా నేను కనెక్ట్ అయ్యాను. ఏదైనా ఒకటి జరిగితేనే కదండి మనుషులు ఇదవుతారు. ఇంకా అక్కడ ఇప్పుడు వెళ్ళి పూజ చేయాలి, ఏమైనా చేయాలనుకుంటే ఏమైనా తీసుకెళ్ళడం ఉంటుందా? నేను విన్నాను రెడ్ క్లాత్ తీసుకువెళ్ళాలి, ఆ రెడ్ క్లాత్ దేవత దగ్గర వేసి అది మీ ఆప్షన్ అండి. అక్కడ బయట షాప్ లో అమ్ముతూ ఉంటారు. మీరు తీసుకెళ్లి అమ్మవారి మీద యోని మీద వస్త్రం కప్పి మీరు మళ్ళీ తెచ్చుకోవచ్చు. పూలు కప్పి మళ్ళీ వేసుకోవచ్చు. అక్కడ పోతే మీకే పండ మాల కూడా వేస్తాడు, అమ్మవారి దగ్గర ఉన్న మాల మీ మెడలో కూడా వేస్తాడు. ఏమైనా తీసుకెళ్ళడం పూజ పూజలు గీజలు అంటే అన్ని సపరేట్ పైన బయట వస్తుంది, లోపల చేయరు. దర్శనానికి ఏమైనా డబ్బులు అంటే పే చేయాలా? ఉండండి, సర్వదర్శనం ఫ్రీ దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనం కావాలంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్ళి లైన్ లో నిలబడాలి. 500 rupees టికెట్ ఉంటుంది. విఐపి దర్శనాలు కూడా ఉంటాయి. రెగ్యులర్ అండి, వివిఐపి ఇవన్నీ ఉంటాయి. క్షేత్రంలోనే ఇవన్నీ ఉండేటివి. అక్కడ పెద్ద రాజులు వస్తూ ఉంటారు, నేపాల్ భూటాన్ రాజు వీళ్ళంతా వస్తూ ఉంటారు. ఇంకోటి అండి, కామాఖ్య టెంపుల్ అసలు ఎలా వెలిసింది? దీని హిస్టరీ ఏమైనా చెప్పగలరా? కామాఖ్య దేవి ఎలా వెలిసింది అంటే దక్షయజ్ఞం ఐడియా ఉంది కదండి మీకు? ఐడియా ఉంది. శ్రీ మహావిష్ణువు సతీదేవి యొక్క బాడీని కట్ చేస్తారు కదా, సుదర్శన చక్రం 51 భాగాలు పడిపోతాయి భూమి మీద. అందులో యోని స్వరూపం ఈ నీలాచల్ పర్వతాల మీద పడింది. సో అక్కడ కామాఖ్యగా వెలిసింది. ఫస్ట్ అక్కడ అది కనుక్కునేది మన్మధుడు.
రతి మన్మధులు అంటాం కదా, శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడు. ఆయన యోనిపీఠాన్ని కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత మనకు విశ్వకర్మ వచ్చి కొంచెం వరకు ఆ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశాడు. మళ్ళీ వచ్చేసి నరకాసురుడు అక్కడంతా పరిపాలన చేశాడు. అప్పుడు కామరూపుగా ఉన్న పేరు తర్వాత మళ్ళీ ప్రజ్యోతిష్పురుగా మారింది. ఇప్పుడు గౌహతిగా మారింది. పైన మటుకు టెంపుల్ కామాఖ్యది. ఇంకోటండి, మీరు తంత్ర శాస్త్రం చేస్తున్నారు కదా, నేనేమన్నా అంటే అప్పట్లో చెప్తారు కదా కొన్ని శక్తులు ఉంటాయి వాళ్ళ దగ్గర, కొన్ని శక్తులను వశపరచాలి, అప్పుడైతే వాళ్ళు చెప్పింది చేస్తారు అని చెప్పేసి ఇలా అంటారు కదా, మీరు అలా ఏమైనా చేశారా? వశపరచడం? అవును, శక్తులని. లేదండి, అట్లాంటివన్నీ నేను పెద్ద. అంటే మీకు ఎలా వచ్చింది? గురువులతో నేర్చుకొని చదివి వచ్చిందా? నేను గురువుల దగ్గర ఉన్నానండి. నేను అస్సాం దగ్గర ఉండి అక్కడ గురువుల దగ్గర నేను శిష్యరికం చేసి అవన్నీ నేర్చుకున్నాను. అంటే మీరు ఏమైనా చేయగలరా అంటే లైవ్ లో ఏమన్నా? నేను ఏదన్నా మంత్రం చదివితే నిమ్మకాయలు లేపేది నాకు అట్లాంటి శక్తులు ఏం లేవు. ఐఎమ్ జస్ట్ నార్మల్ ఆస్ట్రాలజర్ అండ్ తంత్ర సబ్జెక్ట్ నాకు వస్తుంది. మీరు ఒప్పుకుంటున్నారండి? వేరే వాళ్ళైతే అసలు నా దగ్గర ఉన్నాయి కానీ నేను చూపించను అంటారు. లేదు, నాకు తెలియదు అవన్నీ. నాకు అట్లాంటి శక్తులు ఏం లేవు. నేను జస్ట్ జ్యోతిష్యుని. తంత్ర మార్గం ద్వారా రెమెడీస్ చేస్తూ ఉంటాను. ఇంతే నాకున్న. నాకు అంత మించి శక్తులు నిమ్మకాయలు లేపేది అవి చెప్పేది అని నాకు తెలియదు. చేతులు పడిపోవడం, ఓకే అండి. ఇప్పుడు అంటే దీని గురించి డీటెయిల్ గా ఏమైనా చెప్తారు? ఇప్పుడు శక్తులు అంటే కొందరు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా శక్తులను నిజంగా, లైక్ కాశ్మోరా గురించి మనం మాట్లాడదాం. అసలు కాశ్మోరా ఏంటి? కాశ్మోరా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా దశమహావిద్యలు, ఇవే కాకోకుండా మనకు సిద్ధకాళి, రక్తకాళి ఇలాంటి రకరకాల దేవతలు ఉంటారు అన్నమాట. కొన్ని విద్యలు ఉంటాయి. వాటిలో కొన్ని మంత్రాలను మనము ఉచ్చారణ రివర్స్ లో చేయాల్సి ఉంటుంది కొన్ని కాంబినేషన్స్ లో. అప్పుడు ఈ కాశ్మోరా అనే శక్తి నిద్రలేస్తుంది అనమాట. ఇది అత్యంత భయంకరమైన శక్తి. దశమహావిద్యలు ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో సిద్ధకుబ్జక ఇట్లాంటి విద్యలతో సమానమైన శక్తి కలది. ఎవరినైనా భయంకరంగా నెగిటివిటీ గురి చేయడానికి లేదంటే వాళ్ళని ఏదైనా చేయడానికి ఈ కాశ్మోరా శక్తిని యూజ్ చేస్తారు. అంటే నిజంగా అలా లేసి రావడం నిజంగా జరుగుతుందండి. జరుగుతుంది అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేయడం కానీ? లేదు. ఒకసారి మా గురువు గారు నన్ను ఇట్లా కాశ్మోరా గురించి ఒకరోజు ఇట్లా టాపిక్ వచ్చినప్పుడు నాకు చెప్పారు. తర్వాత ఇంకా దాని గురించి నేను కొంచెం ఇది చేసుకోవడం జరిగింది అంతే తప్పితే అదేదో కాశ్మోరా లేయడం టింగ్ అని ఇట్లా లేసి ఇట్లా రావడం ఇట్లా కాదండి. అది దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. అండ్ తారాదేవి కూడా చాలా మహత్వపూర్ణమైన హిస్టరీ కదండి. అవునండి. తారాదేవి గారి గురించి ఏమైనా చెప్తావా? దాన్ని తారాదేవి అంటే మనకు దశమహావిద్యల్లో 2వ మహావిద్య అండి. ఈమెను మనము లంబోదర తార, ఏకజట తార, తార, నీలి సరస్వతి ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. ఎందుకు తారాదేవి ఏర్పడుతుందంటే ఇప్పుడు మనకు హాలాహలం వస్తుంది కదండి, గరళకంఠుడు పరమేశ్వరుడు ఆ విషయాన్ని మింగినప్పుడు యాక్చువల్లీ మనకు తెలిసినదంతా ఏంటంటే శివుడు ఇక హాలాహలాన్ని తీసుకొని ఇంకా కామ్ అయిపోయినట్టు, ప్రపంచం సేవ్ అయినట్టు చూపిస్తారు. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది ఆ స్క్రీన్ అంటే ఆయన మూర్ఛ వచ్చి పడిపోతాడు అనమాట. మూర్ఛ అంటే ఏదో కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు పార్వతీదేవి తారాదేవిగా అవతారం దాలుస్తుంది. చాలా లావుగా ఫ్యాట్ ఉమెన్ లాగా ఉంటుంది అనమాట. స్తనములు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకంటే శివుడికి అప్పుడు ఆ చిన్న పిల్లోని చేసి తనకు పాలిస్తుంది తారాదేవి. ఆ విషయం ఇది కావడానికి యూనివర్స్ లో ఉన్న కంప్లీట్ ఎనర్జీని అంతా తీసుకొని ఆమె తారాగా ఫామ్ అయిపోయి శివుడికి పాలిస్తుంది అనమాట. అప్పుడు శివుడి అది ఆ విషం ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. అంతటి గొప్ప స్త్రీ అనమాట తారా, స్త్రీ దేవత. అందుకనే ఆమె యొక్క మంత్రం కూడా స్త్రీమని ఉంటుంది. ఎవరైనా లేడీస్ వాళ్ళ లైఫ్ లో చాలా ముందరికి వెళ్ళాలి, చాలా అత్యద్భుతమైన స్థానాలు పొందాలి అంటే పక్కాగా తారాదేవిని ఆరాధన చేయాల్సి ఉంటుంది. ఇంతే కాకుండా పిల్లలు ఎప్పుడైనా చాలా బాగుండాలి, పిల్లలు బాగుండాలనుకుంటాం కదా, ఇట్లా వాళ్ళంతా కూడా తారాదేవిని, భర్త బాగుండాలనుకున్న వాళ్ళు కూడా తారాదేవిని ఆరాధన చేయడం ద్వారా
చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ఎందుకు ఈ దేవతలను ఆరాధన చేయాలంటే వీళ్ళు ఏదో అది ఏమంటారు రక్తస్వరూపాలుగా ఉంటారు కదా, వీళ్ళని చేయరు, కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి వాళ్ళు. అవునండి, తారాదేవి ఇంకా కొన్ని ఉంటాయి, తారా, చిన్నమస్త, త్రిపుర భైరవి, వీళ్ళంతా బ్లడ్ షెడ్డింగ్ గానే ఉంటారు అనమాట. వాళ్ళ డిపిక్షన్ అలా ఉంటుంది, కానీ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారు. వీళ్ళు కనిపించిన దేవతలు అని చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే కనిపించేది మనకి శివుడు, పార్వతి ఉన్నారండి. వీళ్ళని కొంచెం వైదికంగా వీళ్ళని కొంచెం దూరం పెట్టేశారు అంతే. ఎందుకని రీజన్? ఇది అంతా దీని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయండి. వీళ్ళని కొంచెం దూరం పెట్టేశారు. బట్ తారాని దూరం పెట్టినది అయితే వశిష్ఠుడు అనమాట. వశిష్ఠ మహర్షి ఉన్నారు కదా, ఆయన దూరం పెట్టారు. ఎందుకంటే ఒకసారి తారాదేవి కోసం ఈయన ఏమంటారు తపస్సు కూర్చుంటాడు. దాదాపు కొన్ని వేల సంవత్సరాలు చేసినా కూడా తారా రాదనమాట. అప్పుడు ఈయన ఏం చేశాడంటే శాపం పెట్టాడు, నేను ఇన్ని వేల సంవత్సరాలు చేస్తున్నా, నువ్వు రావు కదా, నువ్వు ఇక్కడ నుంచి కట్ చేసేస్తా నేను వైదికం నుంచి అని పక్కకు పెట్టేస్తాడు. అప్పుడు వస్తుంది తార వచ్చి, నువ్వు శాపం పెట్టడం మంచిగా ఉంది, నాకేం ప్రాబ్లం లేదు, బట్ ప్రాబ్లం అంతా నీలో ఉంది అంటది. ఏంటమ్మా నేనేం చేశాను, అసలు నువ్వు ఎందుకు రాలేదు, ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు, నువ్వు చేయాల్సిన ప్రొసీజర్లో చేయలేదు. అదేంటమ్మా అంటే, నువ్వు వెళ్ళు టిబెట్ సైడ్ వెళ్ళి తంత్ర నేర్చుకో, ఏవేవి పెట్టి పంచమకరాలు మత్స్యము మద్యము మాంసం ఏవేవి పెట్టి చేస్తే నేను వశం అవుతాను అనేది ఫస్ట్ తెలుసుకో. టిబెట్ వెళ్ళు, అక్కడ తంత్ర ఫేమస్. టిబెట్, నేపాల్ ఇటు సైడ్, నేపాల్ తక్కువ కానీ ఇటు సైడ్. సో కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయన నేర్చుకొని వచ్చి అది మళ్ళీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశాడు అనమాట. అంటే తారా అని స్వయంగా చెప్పింది, ఎట్లా చేస్తే మేము వశం అవుతాము దశమహావిద్యలు అని చెప్పింది. సో ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలండి? అంటే ఎవరు పూజలు ఎలా చేయాలనేది వాళ్ళే చెప్తారు, ఆ ప్రాసెస్ తో చేస్తే వర్కౌట్ అవుతారు. ఇప్పుడు అంతే కదండి, సింహము గడ్డి తింటుందా, సింహం గేమేలు మీట్ పెట్టాలి. అదే విధంగా ఈ వీళ్ళు అంతేనండి. ఇంకా వాళ్ళ గురించి మనం ఒకసారి కామాఖ్యకి పోదాము, అక్కడ మీరు నేను అక్కడ మీకు పండాలని పరిచయం చేస్తాను, మీరే చూస్తారు ఏంది ఇదంతా కథ అని మీకే అర్థమవుతుంది. ఇంకోటి అండి, దశమహావిద్యలు ఇవన్నీ ఈ పూజలు చేసేవాళ్ళు ఎవరైనా చేయవచ్చా? ఎవరైనా చేయొచ్చు, నార్మల్ పర్సన్స్, నార్మల్ వాళ్ళు కూడా నార్మల్ చేయొచ్చు, అప్ నార్మల్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు గూగుల్లో యూట్యూబ్ లో చూసి వచ్చేస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది? అంత లేదండి, అట్లా కాదు. ఇది గురువు దగ్గర శుశ్రూష చేయాల్సినదే. అవి తీసుకో, అదే అడుగుతున్నా. నార్మల్ ఇప్పుడు మనలో ఎవరైనా చేయాలి, ఇది ఇప్పుడు మనకేదో బుక్లు ఉంటాయి కొన్ని, దశమహావిద్యలు అంటే ఒక బుక్ వస్తుంది, దాంట్లో అన్ని సమర్పణ ఇది చేసి ఏంది రాదు నీకు, అది కాదు. దీనికి పర్ఫెక్ట్ ప్రొసీజరు. దేవతారాధన చేసే ముందర గురు మంత్రం అని ఒకటి ఉంటుంది, ఆ గురు మంత్రం గురువే ఇవ్వాలి. నువ్వు ఊరికే నేను ఆకులో రాసుకుంటా పోయి శివుని దగ్గర పెట్టి శివుడు ఇచ్చినట్లు ఫీల్ అవుతా ఇవన్నీ చేశారంటే కొంతమంది చెప్తారండి, ఎందుకంటే ఆయన ఆది గురువు అని చెప్పేసి ఎవరన్నా ఇట్లా రాసుకొని పేపర్ మీద దైవం ఇచ్చినట్టు భావించి మీరు చేసుకోవచ్చు అంటారు. సంహౌ ఓకే కొన్ని సిచ్యువేషన్స్, బట్ అలా కాదు. మీకు గురువుని మీరు వెతికి పట్టుకొని గురు మంత్రం అని ఒకటి ఉంటుంది, ఆ మంత్రం తీసుకోవాలా. ఇప్పుడు నువ్వు శివుని దగ్గర పెట్టి నోట్ చేసుకుంటావు, ఏ మంత్రం రాసుకుంటావు, గురువు ఏం మంత్రం గురువుకి తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? నువ్వు ఊరికి ఏదో ఒకటి రాసుకుంటే వర్కౌట్ అయిందా? కాదు. గురువు దగ్గరికి వెళ్ళి గురువు ఇస్తే తీసుకొని అప్పుడు ఆ మంత్రం ఎప్పుడైనా మీరు దశమహావిద్యలు చేసేటప్పుడు ఫస్ట్ గురు మంత్రం జప్ చేయాలి. గురు మంత్రం జప్ చేసిన తర్వాత భైరవ్ తర్వాత అమ్మ, మా తర్వాత శివ్. ప్రొసీజర్ ఉంటుందండి. ఊరికే మనం ఏదో బుక్ తీసుకొని పుష్పాంజలి సమర్పయామి, కర్పూర నైవేద్యం సమర్పయండి వాళ్ళు అవన్నీ అట్లా కాదు, దీనికి ప్రొసీజర్ ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ఇది ఇప్పుడు నేర్చుకొని చేయాలంటున్నారు కదా, కానీ చాలా మంది దీన్ని బ్యాడ్ కి కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు మనకి ఇష్టం లేదు అయినా కూడా మనం కావాలనుకున్న వాళ్ళు ఈమెను వశీకరణ చేద్దామని చెప్పి ఇలా చేస్తే, అంటే దశమహావిద్యలు అనేవి నెగిటివ్ గా చేసినా కూడా ఒకళ్ళకి చెడు జరిగేలా చేసినా కూడా వర్కౌట్ అవుతాయి అంటారా? అవుతాయి. ధర్మం అనేది ప్రధానం. దేవతలు కూడా ధర్మం గురించి ఆలోచిస్తారు కదా, అది వాళ్ళు వేరే చేసుకుంటారు. వాళ్ళే ఇప్పుడు నేను ఉంటానండి మీకు చెప్తాను వాడిని ఏదో ఒకటి చేసేసి అంటాను, కానీ మీకు తెలుసు వాడు ఏం చేస్తాడనేది, వాడిని ఏం చేయాలనేది మీకు కొంచెం అవగాహన ఉంటుంది. నేను చెప్పినంత మాత్రాన్ని మీరు చేయరు కదా, మీకు ఒక చేస్తారు. అలాగే దేవతలు కూడా. అందుకే చూడండి కొన్నిసార్లు ఊరికే ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసే వశీకరణం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారెంటీ. ఒకసారి ఫోన్ చేసి ఒక కేసు సక్సెస్ అయింది.
ఎందుకంటే ఇదే రీజన్, ధర్మం అనేది ఇంపార్టెంట్. ఊరికే మీరు వశీకరణ, స్త్రీ పురుష కొండ కోనమ్మ అవేదో వస్తుంటాయి, అవేదో కొండ జ్యోతిష్యం ఏదో సంథింగ్. సో ఇవన్నీ 100% వశీకరణం అంటే ఇది మీ కేసు చూపిండి ఎంత 100% వశీకరణం అయింది. ఇదంతా కాదు, దేవత ఆలోచిస్తుంది. దేవత పిచ్చిదా మీరు ఊరికే పూజలు మీరు ఇచ్చే చిన్న మేకపోతుకి అవన్నీ చేసేకి అంటే తంత్రాపరంగా ఆమె ఆలోచిస్తుంది కదా, అంటే ఎందుకు చేయాలా, అక్కడ ధర్మం ఏంటి, ఏం జరిగింది అవన్నీ అలా ఆలోచిస్తుంది. ఇప్పుడు మనం ఇద్దరు లాయర్లు కోర్టులో కొట్టుకుంటారు, జడ్జి వేరే చేస్తారు కదా ఏందనేది. ఇది కూడా అక్కట్లే ఉంటుంది, మన మీద చేసేట్లు కాదు, దాంట్లో ధర్మం ఎంతవరకు ఉంది అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇట్లాంటి టైంలోనే మనకు క్షుద్ర అని ఉంటుంది ఒకటి, కంప్లీట్ నెగిటివిటీ. వాళ్ళకి ఇవన్నీ ఏముండవు, చేసాం చేయాలంటే, వీడు చేశాడు చేయాలి. శుద్ర పూజ అవి ఎవరిని పూజించాలి మళ్ళీ వీళ్ళైనా దశమహావిద్య? దీంట్లో ఇంకా తక్కువ వాళ్ళు ఉంటారండి, వాళ్ళని చేయాలి. శవభేతాలం ఏవేవో ఉంటాయి అన్ని, అవన్నీ చేస్తే వాళ్ళకి ఇవన్నీ ఎథిక్స్ ఉండవు, చేసావు ఇవ్వాలి. ఇంకోటండి, ఇప్పుడు చాలా మంది ఆస్ట్రాలజర్స్, జ్యోతిష్యులు, బాబాలు అయితే చాలా మంది వచ్చేసారు, బయట చూస్తూ ఉంటాం. ఉగాది వచ్చిందంటే ఎంతమంది రాశి ఫలాలు పెట్టేస్తూ ఉంటారు, ఎవరికి వాళ్ళే అయిపోతూ ఉంటారు కదా. కానీ తంత్ర ఆస్ట్రాలజర్ అనేది నేను చాలా తక్కువ విన్నాను, అండ్ చాలా తక్కువ అనడం కంటే మీరే. ఎందుకు అంటే ఇది కష్టంగా ఉంటుందా నేర్చుకోవడం, అందుకే మీరు మాత్రమే ఉన్నారు? అది ఏమో నాకు తెలియదండి. తంత్ర ఆస్ట్రాలజీ అని కాదు, అంటే ఇది తంత్ర అనేది కంప్లీట్ ఒక మెథడాలజీ అండి. ఇప్పుడు మామూలు పూజలు ఎలా చేస్తావో అలాగే ఉంటాయి, బట్ తంత్ర సైడ్ ఎక్కువగా రారు. ఎందుకంటే ఇది ఒక మనం ట్రాన్స్ఫార్మర్తో పెట్టుకున్నట్టే ప్రాపర్ గా చేయాల్సి ఉంటుంది. నేనేంటంటే ఇది తంత్ర ఆస్ట్రాలజర్ అంటే ఏదో పెద్ద బ్రాండ్ అని కాదు, ఆస్ట్రాలజీని త్రూ తంత్ర ద్వారా మిక్సప్ చేస్తాను నేను, అంతే. దానికి చేసి రెమెడీస్ చెప్తా ఉంటాను, సాత్వికం నేను చెయ్యను. ఇప్పుడు ఈ తంత్రాలు ఏమంటారంటే కొన్ని మనం ప్రాపర్ గా చేయకుండా కొంచెం అటు ఇటు అయినా మనకు తెలియకుండా రివర్స్ కొడుతుంది అంట. అవునండి, జస్ట్ లైక్ ఇందాక ఒక మంత్రం రివర్స్ చేస్తే కాశ్మీర శక్తి వస్తుంది, అలాగే ఉంటది దీంట్లో కూడా. మీకు అలా ఏమైనా ఎఫెక్ట్ అయిందా? లేదండి, నేను ప్రాపర్ గా పద్ధతిగానే చేస్తాను. కానీ బయట ఎవరికైనా అలా అవుతుందండి నిజంగా? వాళ్ళకి చెడవ్వడం పర్సనల్ గా అవుతుందండి కొన్నిసార్లు, ఎప్పుడైనా కానీ మరి భయంకరమైన నెగిటివిటీ చేస్తా ఉంటారు డబ్బులు తీసుకొని, అప్పుడు కొంచెం రివర్స్ కొడుతుంది. ఇప్పుడు ఏదైనా కానీ మనం ఎంత ఇంటేక్ లో తీసుకోవాలో అంత తీసుకుంటే ఏమీ కాదు, ఓవర్ తీసుకుంటే ఎట్లా ఎఫెక్ట్ కొడుతుంది. ఇది కూడా అంతే, చేసే పద్ధతి ఎలా. సో మొత్తానికి కామాఖ్య టెంపుల్ కి సంబంధించిన డౌట్స్ అని అయితే క్లియర్ చేశారు. అయినా కూడా ఇది కామాఖ్య టెంపుల్ లో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది, 100 రకాలు మాట్లాడుతున్నారు. వెళ్దాం మనం ఒకసారి, వెళ్దామని మీరే చూడొచ్చు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? వర్డ్స్ వదిలేసే వాళ్ళకి అది వాళ్ళ హాఫ్ నాలెడ్జ్ అండి. బుర్రది వాళ్ళది మేకది ఉంటుంది, దాంట్లో హ్యూమన్ బ్రెయిన్ ఉండదు, గోట్ బ్రెయిన్ ఉంటుంది, అంతే మించి ఏం చెప్పలేదు. ఈ గొర్రెలు అంతే కదా, ఒక రైలు కింద పడితే అన్ని పడుతూ ఉంటాయి పోయి, అదే గోట్ బ్రెయిన్ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ కూడా ఉండదు వాళ్ళకి, గోట్దే ఉంటుంది. సో కాబట్టి అంత మించి నేను చెప్పలేదు. సో కామాఖ్య టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే వీడియోస్ ఇవి కాదు, డైరెక్ట్ గా వెళ్ళి చూస్తేనే అర్థమవుతుందని చెప్పేసి అయితే భార్గవ్ గారు క్లారిటీగా చెప్తున్నారు. చాలా మంది దానికి సంబంధించి రకరకాల వీడియోస్ చేసి పెడుతూ ఉంటారు సోషల్ మీడియాలో. రీసెంట్ గా ఒక అతను పెట్టాడు సోషల్ మీడియాలో, అసలు అక్కడ బలులే జరగవు అని చెప్పేసి పెట్టేశారు, అది బాగా ట్రోల్ అయింది. సో అలాంటివన్నీ ఫేక్, సో అక్కడ వెళ్తేనే అర్థమవుతుంది. నేనే దానికి కౌంటర్ వీడియో కూడా చేస్తాను, ఎలా చెప్తావు నువ్వు బలులు లేవని. అవును, సో అంటే అదే ఇలా ఫేక్ గా పెట్టేస్తున్నారు. సో కామాఖ్య హిస్టరీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ కి విజిట్ అవుతేనే క్లారిటీగా అర్థమవుతుంది. సో భార్గవ్ గారు అపాయింట్మెంట్ కావాలి, పూజలు ఏమైనా చేయించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.